చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తూ నేను వస్తే మంచి మంది ఇస్తా అని చెప్పి అంటున్నాడు. అలా చూస్తాను మంచిది ఎత్తులేమో మరి వాళ్ళకి ఆ ప్రసారం చేసి ఎనికిడికి వస్తారు చూడు, ఎనికిడికి పోతారు కదా ప్రసారం చేయటానికి. 10 మందిని బో చేసుకోవాలి కదా, వాళ్ళకి ఎత్తుడు అయ్యారా అంతే. ఇప్పుడు వీళ్ళకి మరి ఆడవాళ్ళకి అంటున్నాడు ఓటేస్తేనే బో పెట్టండి భర్తలకు అంటున్నాడు. పిల్లల్ని కూడా మొగుళ్ళని కూడా వదిలిపెట్టిపోండి మీరు, మొగుళ్ళు రాలే అక్కడ మీరు ఏలేవాడు పోండి అని చెబుతాడు. అది కూడా చెబుతాడు వాడు అట్టోడు. మరి చంద్రబాబు రేపు మీ ఓటేలేదుగా మొగుళ్ళు కాదు మీరు ఎందుకు బయటికి పోండి, ఇంకొక మొగుడిని పోని అని చెబుతాడు వాడు. వాడి మాటలు ఎవడు నమ్ముతాడు? నమ్మేవాడు నమ్ముతాడు. నమ్మని మళ్ళీ అట్లా చెప్పాలి కానీ నమ్మేవాడు నమ్ముతాడు. వాడి కోసం వాడు ఆ కేసులు పోసులు రాకుండా చేసుకుంటానికి వాడు చెప్పులు వాడు పడుతుండు, అంతేగాని పేదలు రచించడానికి పడుతుండ కొడుకు. మరి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తున్నాడు గిట్టారు నా కొడుకులు అందరూ ఉంటే వాడి అమ్మ చేస్తాడు. ఏందో వాడు ఉండలేక కేసులు పోసులు ఏదో చిన్నగా బాధపడి అట్ట వాళ్ళని కలుసుకొని వీళ్ళని కలుసుకొని కాళ్ళు పట్టుకొని బోళ్ళు పట్టుకొని బతిని అడుకొని అవి తప్పించుకుంటానికి వాడు ఏదో చేస్తాడు. మన జనానికి ఏం చేసాడు? ఇప్పుడు చేసేవాడు అయితే ఇవ్వాలని నేను చేస్తాను అంటాడు. ముందు 15 సంవత్సరాలు ఉన్నాడు, చేయవచ్చు కదా. ఇవాళ చేస్తాను అంటే నమ్ముతుడు ఏడు ఇంక వాడికన్నా దద్దపల్లి చెడుకు నమ్మాల్సిందే. మరి ప్రజలు నేను వస్తే ఇంకా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తాను అని చెప్తాడు. వాడు అన్నీ చెబుతాడు. చెప్పడానికే నాకే నోరు కూకొని మాట్లాడటానికి ఏముంది, మాట్లాడతాడు. రేపు చెయ్యాలి నాకు. ఇప్పుడు అక్కడికి పోతున్నా, మీరు కుర్రోళ్ళు ఉరుగుతారు, నేను కూడా వస్తానంటే అటు కుదిరిద్ది, నేను వరకు అడిగి చెప్పడానికి వెళ్ళి చెబుతూ ఉంటాడులే. అవన్నీ మనకెందుకు? ఇప్పుడు వైనాడు పులివెందులు అంటున్నాడంటే వాడేమో కతి ఉంటే గడ్డుకుంటే ఉండొచ్చు కానీ వచ్చేది ఈడే జగనే. గ్యారెంటీ 100 120 అయినా వస్తాయి, ఏ ఇబ్బంది. ముగ్గురు కాదు 50 మంది కలిసి వాడు 120 వాడికి వస్తాయి. ఎట్ట కలిసిన 120కి ఏం తగ్గు. వాడు ఎంతమంది కలిసినా వాడు 120 వస్తాయి. ముఖ్యమంత్రి మళ్ళీ వాడు ఇవన్నీ చెప్పుకుంటే ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇవాళ చెబుతారు, రేపు చివరికి వేసేది అట్లనే పోతాయి.